नमस्ते रुद्रमन्यबाहुभ्यामुदते नमः यादरिषः शिवतमाष्टं बभूव ते धनुः शिवाशरव्याजातपदजातो रुद्रमुडया यान्तमजा गिरिशन्ताभिजाकशीः या विशुङ्गिरिशन्तहस्ते विवर्ष्यस्तवे शिवाङ्गिरित्रदाङ्कुदुमा शिवेन वचसा त्वा गिरिशाच्चावधावसि सर्वान् ब्रह्मजन् सर्वाष्टयातु धान्यः असौ यस्ताम्रो अशो वैशाखुहेडनीमहे असय्यो वसत्पतिनीलग्रीवो विलोहितः उतैनं गोपावदृशन्ददृशन्दुदः प्रियः उतैनं विश्वा भूतानि सदृष्टो मृडनीलग्रीवाय सहस्राक्षाय मीढुषे अधोले अस्य सत्त्वानो हन्तेभ्यो करन्नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय नमः देवाय त्र्यम्बकाय त्रिपुराय చెంచాతో నీళ్ళు గణపతికి చూపించి ప్లేట్లో వదలండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం. అందరికి అరటి పండు ఇచ్చినారు. ఆ అరటి పండుని వినాయకుడికి నైవేద్యం పెట్టండి. ప్రోక్ష్య పరిశిక్ష్య యో దేవస్య విదాస్మాకం దియో ధర్మాదిగోచరః ప్రేరయేత్తస్య యద్దర్గస్తద్దరేణ్యముపాస్మహే సత్యం త్రప్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్త్రణమసి స్వాహ. ఓం భూస్తవ హేతయః అదేవిధంగా ఆలయం మరి తిరిగి ఎవరైతే భక్తులు అభిషేకం చేసుకున్నారో వాళ్ళు తమ తమ సీట్లలో ఆశీర్వాదం రావాలని కోరుచున్నాం. దయచేసి నక్షత్రాణి శాంతి ఆపశ్శాం సఖయ శాంతిర్వనస్పతయ శాంతిర్గౌ శాంతి శాంతిరశ్వశాం శాంతి బ్రహ్మ శాంతి మోత్తిష్టంతు మనోత్తిష్టంతు మామాభిశ్రీశ్చ హ్రీశ్చ తుతిశ్చ తపో మేధా ప్రతిష్టా శ్రద్ధా శతశతమజీయాస్యామ శతం జ్యోత్య సూర్యం దృశే యంతో నమో నమః శాంతి శాంతి ఓం శాంతి 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 దేవస్య పతయే నమో నమో ఉచ్ఛేదో హరికేశేభ్య పతయే నమో నమో పురుషావతించరాయ విద్యానా పతయే నమో నమః శ్రుతాదిభ్యో నిఘాసజ్జో పుష్కరాం పతయే నమో నమో శివజ్జో దంజరవ్య ప్రగృందానాం పతయే నమో నమః పుష్టిశ్రీ గిరిచరాయ కులంజానాం प्रतिदधानेभ्यष्टवो नमो नमः आदित्यभ्यो विसृजभ्यष्टवो नमो नमो स्यष्टवो नमो नमो गणेभ्यो गणपतिभ्यष्टवो नमो नमो विरूपेभ्यानेभ्यकर्मारे यप्तकेशाय सहस्राक्षाय शतधन्वने नमो गिरिशाय चतुर्विष्टाय नमो नमो पुरहते नवशीयसे नमो वृद्धाय समृद्धवनेदा नमो श्रीयाय च शीव्याय च नमो ऊर्ध्याय च वस्कन्याय च नमः श्रोतस्याय च द्व्याय च नमो मध्यमाय च अल्भाय च नमो धन्याय च कुन्द्रियाय च नमः स्तोभ्याय च प्राणिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमो उर्वण्याय च खल्याय च नमः स्तोभ्याय च अवसान्याय च नमो नाट्याय च वैशङ्काय च नमस्तीर्याय च चूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रकरणाय लोप्याय चोलप्याय च नमः ऊर्व्याय च सुनीरलोहिता येषां पुरुषाणां येषां पशूनां च इमां कृपाय तत्सेवतीने क्षयन्ति नमणानोत्तोतनमयस्वरिक्षयन्ति राजनुसान्ध्येवते यच्चन्द्रयोस्तमनुराजते तावतस्यामतवरुद्रप्रणीतौ सीतारम्मोदमातरं प्रियामानस्तर्वोत्तरीकृशः దివ్య పాదుకలకి అభిషేక స్నానానంతరం అలంకారం జరుగుతుంది. ఒకసారి ఆ అలంకారం మనమే చేసినట్టు మనసులో భావన చేసి నమస్కారాన్ని చేయండి. చామండిగా బకుళ చంపక బాఢరాబ్జై ఉన్నాగయాది కలవీర రసాల మీ దగ్గర ఉన్నాయి.
అవి ఇక్కడ చెప్తున్న కొద్దీ వేస్తున్నాడు. ఓం షిరిడీ వాసాయ నమః పాదౌ పూజయామి. ఓం భక్త హృదయ వాసిదాయ నమః గుల్భౌ పూజయామి. సర్వాపన్నివారకాయ నమః జంఘే పూజయామి. ఓం సర్వశుభప్రదాతాయ నమః జానుని పూజయామి. సర్వభూతహితరదాయ నమః ఉరు పూజయామి. ప్రేమమూర్తయే నమః కటిం పూజయామి. సర్వమతసారభూతాయ నమః ఉదరం పూజ. మీకందరికీ నామాలు నోటికి ఉంటాయి, అయినా అందరం చెప్తూ పుష్పాలు లేదా అక్షతలు సమర్పిస్తుంది. లక్ష్మీనారాయణాయ నమః. ఓం కృష్ణ రామ శివ మారుత్యాది రూపాయ నమః. ఓం శేషశాయినే నమః. ఓం గోదావరీ తట షిరిడీవాసినే నమః. ఓం భక్త హృదయాలయాయ నమః. ఓం సర్వహృన్నిలయాయ నమః. ఓం భూతావాసాయ నమః. ఓం భూతా. ఓం కాలాతీతాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కాలదర్శనాయ నమః. మర్త్య అభయప్రదాయ నమః. ఓం జీవాధారాయ నమః. ఓం సర్వాధారాయ నమః. ఓం భక్తావసన. ఓం అన్నవస్త్రదాయ నమః. ఓం ఆరోగ్య క్షేమదాయ నమః. ఓం ధన మాంగళ్యప్రదాయ నమః. ఓం ఓం యోగక్షేమవహాయ నమః. ఓం భుక్తి ముక్తి స్వర్గ అపవర్గద. ఓం ప్రీతివర్గ. ఓం సచ్చిదాత్మనే నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం జ్ఞానస్వరూపిణే. ఓం జగతః పిత్రే నమః. ఓం భక్తానాం మాతృ దాతృ పితామహాయ నమః. ఓం భక్త అభయప్రదాయ నమః. ఓం భక్త పరాధీనాయ శక్తి ప్రదాయ నమః. ఓం జ్ఞాన వైరాగ్యదాయ నమః. ఓం ప్రేమప్రదాయ నమః. ఓం సంశయ హృదయ దౌర్బల్య పాపకర్మ వాసన క్షయకరాయ నమః. ఓం హృదయ గ్రంథి వేదకాయ నమః. ఓం కర్మధ్వంసినే నమః. శుద్ధ సత్వస్థితాయ అమిత పరాక్రమాయ నమః. ఓం జైనే నమః. ఓం దుర్దర్శ అక్షోభ్యాయ నమః. ఓం సర్వశక్తి మూర్తయే నమః. ఓం స్వరూప సుందరాయ నమః. ఓం సులోచనాయ నమః. ఓం బహురూప
విశ్వమూర్తయే నమః. ముఖ ప్రక్షాళనం సమర్పయామి. చందనేన కరోద్వర్తనం సమర్పయామి. రెండు చేతుల గంధాన్ని పూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం ఆచమనీయం సమర్పణీభూతం కపర్దికామారే భయకృద్భయనాశం సర్వం సర్వాధ్యక్షం భక్తానుగ్రహరం జయ దేవ జయ దేవ జయ త్ర్యంబకరాజన్ హర పార్వతీరాజన్ గంగాధర గౌరీధర శంకర శూలపాణిం జయ దేవ ఈశానः సర్వే సత్యానందం చిన్మయ సహకాశం చిదానందో హేతి శివ శివ ఓంకారం జయ దేవ జయ త్ర్యంబకరాజన్ హర పార్వతీరాజన్ గంగాధర గౌరీధర శంకరం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం అరవిందే భవం భవానీ సహితం నమామి. మందారమాలా కులతాకరాయ కపాలమాలాంకితశేఖరాయ దివ్యంబరాయ చ దిగంబరాయ నమః శివాయ చ నమః శివాయ. సద్గురు హస్త ప్రక్షాళనం మంత్రపుష్పం. అనేక బాధ్యతలు ఎదుర్కొని జరగమ్మా. చిన్న సూచన, దయచేసి అమ్మ మీరు లైన్ లో వెళ్ళండి. అమ్మ అందరికీ ప్రసాదం అందజేస్తారు. ప్లీజ్ దయచేసి లైన్ లో ఉండండి. లైన్ లో ఉండి లైన్ లో తీసుకోండి ప్రసాదం. ప్లీజ్ దయచేసి అమ్మ దయచేసి ఒకరి మీద ఒకరు వెనకడ తొక్కిసారి చేయకండి. లైన్ లో రండి, లైన్ లో ఉండండి. అందరికీ ప్రసాదం వస్తుంది. గురు బ్రహ్మ సచ్చిదానంద గురు బ్రహ్మ గురు బ్రహ్మ గురు విష్ణు గురు బ్రహ్మ గురు విష్ణు మహాదేవ దేవో మహేష్. పెట్టుకుంటే తీసేయాలి. నడుచుకుంటే పోరి, నడుచుకుంటే పోరి, నడుచుకుంటే ఆగదు. చేయి పెట్టకూరి, చేయి పెట్టకూరి. సద్గురు సాయినాథ్ మహారాజ్కి రండి. ఏదైనా అయిపోయింది రండి. కోటి బ్రహ్మాండ నాయక మీరందరూ
नमो गुरुभ्यो गुरुपादुकाभ्यो नमः परेभ्यः परपादुकाभ्यः आचार्य सिद्धेश्वर पादुकाभ्यो नमो नमः सद्गुरुपादुकाभ्यः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मणिदये वासिष्ठाय नमो नमः సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వీపమనందు వెలిసినాడు కనుక కృష్ణ ద్వైపాయనుడు అనేటువంటి అద్భుతమైన నామము చేత లోక కళ్యాణార్థమై ప్రజలంతా ధర్మ మార్గంలో ఉండాలనేటువంటి సదుద్దేశం ద్వారా జన్మించి సాక్షాత్తు బ్రహ్మదేవుని యొక్క 4 ముఖాల నుంచి వచ్చినటువంటి వేదాన్ని ఋగ్యజు సామాధ్రమ వేదాలుగా 4 వేదాలుగా వ్యాప్తి చేసినాడు కనుక వ్యాసుడు అని. అట్లాగే అట్లాంటి వేదాలను అందరికీ చదువుకునే అవకాశం లేదు కనుక పురాణ వాంగ్మయ స్తోత్ర ఇతిహాసాలన్నింటినీ ఎన్నింటినో రచించి వ్యాప్తి చేసిన సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశలో జన్మించిన వ్యాస భగవానుడి యొక్క జన్మదినం ఈరోజు వ్యాస పూర్ణిమ. దీనినే గురు పూర్ణిమ అంటారు. గురువు అంటే అజ్ఞానము, అంటే తొలగించేవాడు. అజ్ఞానాన్ని తొలగించి మంచి మార్గంలో నడిపించేవాడు ఎవరు ఉంటారో ఆయననే గురువుగా కొలిచి సేవించుకుంటూ ఉంటాం. అటువంటి గురు పూర్ణిమ ఉత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక షిరిడి సాయినాథుని ఆలయంలో 7 రోజులుగా సప్తాహ సాయి చరిత నామపారాయణాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. ఉత్తరారాధన జరిగి అమృత స్నానంతో స్వామి ప్రసాదంగా అన్నదానంతో ఈ కార్యక్రమం పూర్తయింది. ఇందులో పాల్గొన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి, చూపించిన వాళ్ళకి అందరికీ కూడా సాయినాథుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుతూ నిరంతరం మనందరినీ ధర్మ మార్గంలో పరమాత్మ నడిపించాలని ప్రార్థన చేస్తూ సద్గురు సాయినాథ మహారాజ్కి